హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయట్లేదు అంటే ఏం చెప్తాం? రిపీటెడ్ కంటెంట్ చేస్తుంటే మాత్రమే సపోర్ట్ వస్తుంది. అండ్ రిపీటెడ్ కంటెంట్ చేస్తుంటే అదొక మార్క్ లాగా వేస్తారు. ప్రెజెంట్ వీడియో కంటెంట్కి వస్తే 2026లో రిలీజ్ అయిన 10 బెస్ట్ యానిమేస్ గురించి మాట్లాడదాం. అకార్డింగ్ టు గూగుల్, ఈ లిస్ట్ని గూగుల్ నుంచి తీసుకున్నాను. ఏమైనా తిట్టాలంటే గూగుల్ని తిట్టండి. నేను తెలుగు డబ్ వ్యూవర్స్ కోసం సపరేట్ వీడియో ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోలో ఉన్న యానిమేస్ తెలుగు డబ్లో ఉన్నాయో లేవో మీకు యానిమే గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తాను. సో ఎక్కువ డిలే చేయకుండా మ్యాటర్లోకి వెళ్తే, నెంబర్ 10 యూ అండ్ ఐ ఆర్ పోలార్ ఆపోజిట్స్. ఇదొక జాపనీస్ వెబ్ మాంగా సిరీస్. ఈ ఇయర్లో రిలీజ్ అయిన వన్ ఆఫ్ ద బెస్ట్ రామ్కామ్ సిరీస్ అని చెప్పొచ్చు. అండ్ ఈ యానిమేలో మెయిన్ లీడ్స్ యూసుకే టానీ అండ్ మిగు సుజుకి. టానీ ఒక క్యూట్ గాయ్ అనమాట. ఒక ఇంట్రోవర్ట్ టైప్ అనొచ్చు, కామ్గా ఉంటాడు. ఇంకో సైడ్ సుజుకి ఒక ఎనర్జెటిక్ గర్ల్. అండ్ ఈ స్టోరీలో సుజుకి టానీకి కన్ఫెస్ చేస్తుంది. అన్ని యానిమేస్లో లాగా కాకుండా ఈ యానిమేలో స్టార్టింగ్ ప్రొసీడింగ్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయి. ఎందుకంటే నార్మల్గా మనం రామ్కామ్స్లో సీజన్ ఎండింగ్స్లో కన్ఫెషన్స్ చూస్తూ ఉంటాం. సో చూడడానికి కొంచెం రీఫ్రెషింగ్గా ఉంటుంది. అండ్ ఈ యానిమే క్రంచీరోల్లో తెలుగు డబ్లో చూడొచ్చు. నెంబర్ 9 సెంటెన్స్డ్ టు బీ హీరో. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ యానిమే అని చెప్పొచ్చు. నార్మల్గా మనకి ఫ్యాంటసీ యానిమేస్లో హీరో అంటే ఆ వరల్డ్లో ఉండే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ అడ్వెంచరర్ అండ్ డీమన్ కింగ్ని చంపడమే తన యొక్క మెయిన్ గోల్. బట్ ఇందులో క్రైమ్స్ చేసిన వాళ్ళకి హీరోస్ అనే ట్యాగ్ని ఇస్తారు. సో మన మెయిన్ క్యారెక్టర్ సైలో ఫార్వర్డ్స్ తనకి హీరో అనే ట్యాగ్ని ఇస్తారు. ఈ యానిమేలో ఫస్ట్ ఎపిసోడే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీని గురించి ఎక్కువ మాట్లాడితే ఎక్కువ రివీల్ అయిపోతుంది. సో మీరే యానిమేని చూసి తెలుసుకోండి. అండ్ ఇది కూడా క్రంచీరోల్లో తెలుగు డబ్తో అవైలబుల్గా ఉంది. ఒకసారి చెక్అవుట్ చేయండి. నెంబర్ 8 డానడన్ సీజన్ 2. నెంబర్ 8 డాండడన్ సీజన్ 2. డాండడన్ సీజన్ 1 తెలుగులో ఎంత పాపులర్ అయిందో మనకి తెలుసు. ప్లాట్ పాయింట్ కూడా అందరికీ తెలిసిందే. సేమ్ సీజన్ 2 కంటిన్యూ అవుతుంది. అండ్ ఈసారి మనం మెయిన్ క్యారెక్టర్స్ యొక్క బాండింగ్ని ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తాం. అండ్ యాక్చువల్లీ డానడన్ సీజన్ 1 తెలుగులో అంత పాపులర్ అవడానికి రీజన్ దాని యొక్క తెలుగు డబ్ చాలా బాగుంటుంది. సీజన్ 2 యొక్క తెలుగు డబ్ కూడా అంతే బాగుంటుంది. సీజన్ 2 యొక్క తెలుగు డబ్ కూడా అంతే బాగా డబ్ చేశారు. మీరు ఒకవేళ ఇంకా డానడన్ని చూడకపోతే డెఫినెట్గా చెక్ చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. నెంబర్ 7 డైమండ్స్ ఆఫ్ షాడో రెల్మ్. ఈ యానిమే ఎంతో తోపు యానిమే అయినా ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ బ్రదర్హుడ్ రాసిన రైటర్ హిరోము అరాకావాని రాశారు. ఈ యానిమే ప్లాట్ మ్యాటర్కి వస్తే యూరో అండ్ ఆసా అనే ఇద్దరి మధ్య స్టోరీ ఉంటుంది. సో స్పిరిచువల్ బీయింగ్స్ని కంట్రోల్ చేయడానికి వీళ్ళ పవర్స్ కావాలి. బట్ వాళ్ళిద్దరూ చైల్డ్హుడ్లోనే విడిపోతారు. మరి దాని తర్వాత ఏం జరుగుతుంది? వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసారా? ఒకవేళ కలిస్తే ఆ స్టోరీ ఎలా వెళ్ళింది? అండ్ క్రంచీరోల్లో తెలుగు డబ్తో ఇది అవైలబుల్గా ఉంది. నెంబర్ 6 విచ్ హార్ట్ అట్లియర్. ఇదొక ఫ్యాంటసీ యానిమే. ఒక విలేజ్లో కోకో అనే అమ్మాయి ఉంటుంది. తను యాక్సిడెంట్లీ ఒక మ్యాజిక్ బుక్ వల్ల తన మదర్ని మార్చేస్తుంది. కోకో వాళ్ళ మదర్ని సేవ్ చేయడానికి క్విఫ్రే అనే ట్రావెలింగ్ సోర్సరర్తో జాయిన్ అవుతుంది. అండ్ తన పవర్స్ గురించి, క్యారెక్టర్ గురించి యానిమేలో బాగా చూపిస్తారు. ఆల్సో మనకి కొంచెం యూనిక్గా కూడా అనిపిస్తుంది. నెంబర్ 5 గాచియాకోట. ఈ యానిమే గురించి మీకు నేను ఆల్రెడీ కొన్ని ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పున్నాను. మెయిన్ క్యారెక్టర్ రూడో అండ్ గాచియాకోట వరల్డ్లో బాగా క్లీన్గా ఉండే ప్లేస్ ఒకటి ఉంటుంది. రూడో డంప్డ్ ఏరియాలో ఉంటాడు. అండ్ ఒకరోజు సడన్గా రూడో వాళ్ళ ఫాదర్ని చంపేసి ఆ నిందని రూడో మీద వేసేస్తారు. అండ్ రూడోని ఒక పెద్ద లోయలో పడేస్తారు. వాళ్ళకి తెలిసినంత వరకు అందులో పడిపోయిన వాళ్ళు ఎవరూ కూడా ప్రాణాలతో ఉండరు. బట్ రూడో బతికే ఉంటాడు. స్టోరీలో రూడో కొత్త కొత్త క్యారెక్టర్స్ని మీట్ అవుతాడు. అండ్ స్టోరీ చాలా బాగుంటుంది. ఆల్సో ఈ యానిమేని తెలుగులో కూడా డబ్ చేశారు. అండ్ ఇది క్రంచీరోల్లో అవైలబుల్గా ఉంది. నెంబర్ 4 ఫైర్ ఫోర్స్ సీజన్ 3 పార్ట్. ఫైర్ ఫోర్స్ యొక్క లాస్ట్ సీజన్ అండ్ అందులోని లాస్ట్ పార్ట్ అంటే కోర్ 2. క్యారెక్టర్స్ అందరినీ కూడా చాలా బాగా యూజ్ చేసుకుంటారు. చూపించే విధానం కూడా చాలా బాగుంటుంది. ఆర్థర్ అండ్ సిందా క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ బాండింగ్ గురించి మనకి తెలిసిందే. సీజన్ 1 అండ్ సీజన్ 2లో ఆల్రెడీ చూసాం. అండ్ సీజన్ 3 యొక్క పార్ట్ 1లో కూడా చూసాం. ఫైర్ ఫోర్స్ యానిమేని ఇంకా చూడని వాళ్ళు ఉంటే డెఫినెట్గా చూడడానికి ట్రై చేయండి. ఎక్కువగా మాట్లాడితే సీజన్ 1 అండ్ సీజన్ 2 గురించి స్పాయిలర్స్ అయిపోతాయి. సో మ్యాక్సిమం స్కిప్ చేయడం బెటర్ అనిపిస్తుంది. అండ్ ఇది తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. చూడాల్సిన వాళ్ళు చూడండి. నెంబర్ 3 హెల్స్ ప్యారడైజ్ సీజన్ 2. మీకు జుజుట్సు కైసెన్ అండ్ చైన్సా మ్యాన్ ఇలాంటి యానిమేస్ నచ్చితే ఖచ్చితంగా హెల్స్ ప్యారడైజ్ కూడా నచ్చే ఛాన్స్ ఉంది. హెల్స్ ప్యారడైజ్ సీజన్ 1 చాలా బాగుంటుంది. స్టార్టింగ్ నుంచి ఓల్డ్ బిల్డింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూడడానికి ప్యారడైజ్ లాగా ఉండే ఒక ప్లేస్, కానీ అది ప్రాక్టికల్గా చూడడానికి మాత్రం స్వర్గంలాగా ఉంటుంది. కానీ అక్కడ జరిగేవన్నీ కూడా నరకంలో జరిగినట్టు ఉంటాయి. ప్లాట్ పాయింటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. అండ్ అక్కడికి కొంతమంది క్రిమినల్స్ని పంపిస్తారు. అందులో మెయిన్ క్యారెక్టర్ గాబిమరు కూడా ఉంటాడు. అక్కడ తను ఎలా సర్వైవ్ అవుతాడో యానిమేలో చాలా బాగా చూపిస్తారు. చెక్అవుట్ చేయండి. నెంబర్ 2 ఫ్రీ అండ్ బియాండ్ ద జర్నీస్ అండ్
ఫ్రీ రన్ సీజన్ 2 కూడా సీజన్ 1 లాగే బ్యూటిఫుల్‌గా కంటిన్యూ అవుతుంది. అండ్ మనం సీజన్ 1లో చూసిన అదే రేంజ్ యానిమేషన్ అండ్ ఎమోషన్ కూడా ఉంటుంది. విజువల్స్ గురించి ఇంకా మీకు తెలిసిందే. ఒక రేంజ్‌లో ఉంటాయి విజువల్. అండ్ అడ్వెంచరర్ యానిమే కాబట్టి చూడడానికి ఈజీగా ఉంటుంది అండ్ ఈజీగా ఎంజాయ్ చేస్తాం. ఎక్కువ చెప్తే స్పాయిలర్స్ అవుతాయి. మీరే స్టోరీలో తెలుసుకుంటే బాగుంటుంది. నెంబర్ 1 జుజుత్సు కైసెన్ కల్లింగే మార్క్ సీజన్ 3. జుజుత్సు కైసెన్ సీజన్ 1 అండ్ సీజన్ 2తో ఎలాంటి విధ్వంసం క్రియేట్ చేస్తుందో మనందరికీ తెలిసిందే. సీజన్ 3తో కూడా అదే లెవెల్ విధ్వంసం క్రియేట్ చేసింది. సీజన్ 2లో టోజీ ఉంటే సీజన్ 3లో మాకి అనే క్యారెక్టర్ ఉంటుంది. అసలు ఎండ్ అయ్యేసరికి ఒక పీక్కి తీసుకొని వెళ్తాడు. అండ్ ఎక్కువ మాట్లాడలేను, మీరు ఇంకా చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేయండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఆల్సో ఏమైనా కంటెంట్ ఐడియాస్ ఉంటే కామెంట్ చేయండి. వీడియోని ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను, అంతవరకు ఉంటాను మరి, బాయ్.